ఏప్రిల్ 5 నుంచి 24వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారి యొక్క పక్ష ఫలాలు. ఈ పక్షంలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయంలో సానుకూలత ఉంది, ఏ విషయంలో ప్రతికూలత ఉంది ఇత్యాది వివరాలన్నీ కూడా ఈ పక్ష ఫలాల కార్యక్రమంలో తెలుసుకుంటారు. కన్యారాశి వారికి ఏప్రిల్ 5వ తారీఖు నుంచి ఏప్రిల్ 24వ తారీఖు వరకు ఈ 15 రోజుల్లో మరి కన్యారాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ప్రస్తుతం కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటు భాగ్యాధిపతి, ధనాధిపతి ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరించడం అనేది, తర్వాత మరి వ్యయాధిపతి సప్తమ స్థానంలో సంచరించడం అనేది, వీటన్నిటి వల్ల మనకి ప్రయాణాల్లో నష్టాలు, అలాగే ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారికి కూడా అక్కడ ఏదో రకమైన ఇబ్బందులు, ఒక్కోసారి మనం చెయ్యని తప్పుకి బాధ్యత వహించవలసిన పరిస్థితులు, ఎంతో కొంత మన కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగేలాంటి వైనాలు, ఇలాంటివన్నీ కూడా ఈ పక్షంలో కన్యారాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఎవరైతే మరి వ్యాపార రంగంలో ఉన్నవారికి కానీ, తర్వాత ఏదైనా సరే ఫైనాన్స్ లావాదేవీలు అంటే బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఇతర ఏవైనా సరే ట్రస్టులు కానీ, ఇలాంటివి ఏవైనా సరే వ్యాపార లావాదేవీలు నిర్వహించే సంస్థలు ఏవైతే ఉంటాయో అక్కడ పనిచేసే ఉద్యోగస్తులకి మాత్రం ఈ పక్షమంతా కూడా ఎక్కువ అభివృద్ధి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. కొత్తగా ఏదైనా సరే ఆభరణాలు తీసుకోవాలంటే ఈ పక్షం కన్యారాశి వారికి ఎక్కువ అనుకూలకంగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారు ఎవరైనా సరే కన్యారాశిలో ఉంటే కనుక వారి ప్రయత్నాలు మాత్రం పెద్దగా సానుకూలమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఏదో రకంగా సంబంధాలు కొంతవరకు వెనక్కి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఎవరైతే ప్రేమ పెళ్లి కోసం ఉంటారో వారి ప్రేమ మాత్రం మరి పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు అయితే ఈ పక్షంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతానం కావాలి అనుకుని ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఎంతో కొంత నిరాశ తప్పని పరిస్థితి. ఎందుకంటే గత ఏడాదిన్నరగా ఏదైతే సంతానకారకుడు సప్తమ స్థానంలో కలవటం, రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం రవితో కూడటం, తర్వాత మరి రాశ్యాధిపతి కూడా తర్వాత హీనస్థితికి అంటే ఏదైనా సరే నీచ స్థితికి రావటం, వీటన్నిటి కారణాల వల్ల కూడా తగినంత సంతానానికి అవసరమైన గ్రహస్థితి ప్రస్తుతం అయితే కనుక కన్యారాశి వారికి కనిపించడం లేదు. ఇదే పరిస్థితి వల్ల కన్యారాశిలో జన్మించిన వారి యొక్క సంతానాలు కూడా ఆరు విషయాల్లో కూడా ఏదో రకమైన మానసిక ఆందోళన లేదా వారి పరంగా వారి యొక్క భవిష్యత్తు ఏంటి అనే ఒక సందిగ్ధత ఎక్కువ నెలకొనడానికి కూడా కన్యారాశి వారిలో కనిపిస్తుంది. కన్యారాశి వాళ్ళు ఏదైనా సరే కొత్తగా విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక వారి ప్రయత్నాలు పెద్దగా సఫలం అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఇప్పటికే విదేశాల్లో ఉండి వారు ఏదైనా సరే నూతన ఉద్యోగ అన్వేషణలో ఉన్నట్టయితే కనుక వాటికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత పురోభివృద్ధి లభించడానికైతే కనుక అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసుకున్నప్పుడు 50% మాత్రమే వీరికి మంచి జరిగేలాగా ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి కన్యారాశి వారికి కనిపిస్తుంది. కన్యారాశి వారు ఈ పక్షంలో ఏవైనా సరే ముఖ్యమైన పనులు తలపెట్టాలి అనుకుంటే కనుక 5వ తారీఖు, 9వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు వారికి ఉన్నంతలో కొంతవరకు మంచి చేకూర్చే తేదీలుగా చెప్పచ్చు. ఇక ఈ పక్షంలో వీరికి బుధ, శుక్ర ఎక్కువగా మేలు చేసే రోజులుగా చెప్పుకోవచ్చు. ఇక కన్యారాశి వారు ఈ పక్షమంతా సాధ్యమైనంత వరకు కూడా మనసుని దృఢంగా ఉంచుకోవటం, తర్వాత ఫ్రెండ్స్తో అయితేనేమి, తెలియని వారితో పరిచయాల విషయంలో అయితేనేమి ఎంతో కొంత అప్రమత్తంగా ఉండటం. అంటే ఇటు తెలిసిన వాళ్ళతోనూ జాగ్రత్తగానే ఉండాలి, బాగా మిత్రులు అనుకున్న వారితో కూడా ఎంతో కొంత జాగ్రత్త పడటం అనేది అవసరం. ఇక కన్యారాశి వారికి ఈ పక్షమంతా కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు సానుకూలకంగా ఉంటాయని చెప్పచ్చు.